నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ అన్న ఒక రకమైన ఈర్ష్య. ఈ ఈర్ష్య ఇప్పటిది కాదు, మొన్న అధికారం పోయినప్పటి నుంచి వచ్చింది కాదు. 2014లో అతను ఓడిపోవడానికి ఒకానొక కారణం పవన్ కళ్యాణ్ అని, అదేవిధంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను పడగొడతానంటే నువ్వు పడగొట్టు నేను నిలబెడతానని చిరంజీవి గారు చెప్పడంతో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టలేకపోయాడని అప్పటి నుంచి ఒక విధమైనటువంటి ఈర్ష్యను, పవన్ కళ్యాణ్ అంటేనే ఒక ఈర్ష్యను ఏర్పరచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎన్నికలకు ముందు కార్లు మార్చినట్టు మారుస్తాడు పెళ్ళాలని చెప్పాడు. అదేవిధంగా మీ పార్టీ ఎక్కడుందయ్యా, ఇన్ని సంవత్సరాలు అయింది నువ్వు పార్టీ పెట్టి, 10 సంవత్సరాలు అయింది నువ్వు పార్టీ పెట్టి, అక్కడ మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ కనీసం జెండా కూడా పట్టుకునే వాళ్ళు లేరు, నువ్వు ఒక ప్యాకేజ్ స్టార్ అని చెప్పి తీవ్ర విమర్శలు చేశాడు. కట్ చేస్తే రిజల్ట్ ఏమైందంటే ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతారని అన్నారు కదా. ఆ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా పతనం అయిపోయిందో మనం అందరము చూసాము. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియంది ఏమంటే, కర్మగాలి బీజేపీకి ఇంకొక 4 సీట్లు 5 సీట్లు ఎక్స్ట్రా ఇచ్చింటే మీరు 4వ ప్లేస్కు పోయింటారు ఆంధ్రప్రదేశ్లో. మీకు వచ్చిన సీట్లు 11, ఇంకొక 4 సీట్లు 5 సీట్లు బీజేపీకి కనుక ఎక్స్ట్రా ఇచ్చి ఉంటే చంద్రబాబు నాయుడు గారు 11 సీట్ల కన్నా వాళ్ళకి ఎక్కువ వచ్చేది, నీకు 4వ ప్లేస్ వచ్చేది. సో ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నాడు, నువ్వు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ. ఆయన మాటల్లోనే వినండి ఏమంటున్నాడు. అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పాడు. ఆ మనిషి రేంజ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన రేంజ్ ఇది. ప్రధానమంత్రి ముఖ్యమంత్రితో ఇలా కూర్చొని మాట్లాడే రేంజ్ అయింది. మందేం రేంజు, మనం కేవలము పులివెందుల ఎమ్మెల్యే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయాం. ఆ ప్రతిపక్ష హోదా కూడా లేదు. మీరు ఇప్పుడు జస్ట్ ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే. వాళ్ళ ఇంట్లో ఇద్దరు, ఆయన ఒక ఎమ్మెల్సీ, ఈయనేమో ఎమ్మెల్యే, అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టరు, పంచాయతీరాజ్ మినిస్టరు, అటవీ శాఖ మంత్రి, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి, 3 శాఖలకు మంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి మరియు ముఖ్యమంత్రితో కలిసి ఈ విధంగా దర్శనానికి వెళ్ళే రేంజ్ అయింది. మీరు నాకు 39% ఓట్లు వచ్చింది, నేను కూడా ప్రధానమంత్రితో కలిసి ఇలా ఫోటో దిగుతానంటే ఒప్పుకోరు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కోర్టుకు వేసుకోవాల్సిందే. మీకు 39 వచ్చినా 49 వచ్చినా మిమ్మల్ని అయితే అలో చేయరు. ఎందుకంటే మీరు కేవలము పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. ఇక్కడ చూడండి, పవన్ కళ్యాణ్ గారి రేంజ్ అడిగారు కదా, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు కదా. ఇది పవన్ కళ్యాణ్ రేంజ్ ఈరోజు. మన రేంజ్ ఏంది, మీకు మీ నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఏదైనా బిల్లులు విడుదల చేయాలంటే కూడా పవన్ కళ్యాణే చేయాలి. మీ నియోజకవర్గానికి సంబంధించి రోడ్లు వేయాలన్నా కూడా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి మీరు పవన్ కళ్యాణ్ గారిని అడగాలి, రిక్వెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు కేవలం ఎమ్మెల్యే, ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి. ఇది ఆయన రేంజ్. ఇది చూడండి, ఇది ఆయన రేంజ్. మన రేంజ్ ఏంది? కాబట్టి రేంజ్ల గురించి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటే మీరు ప్రతిపక్ష నాయకుడికి తక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ, అలాంటి పరిస్థితి ఏర్పడింది మీకు ఇప్పుడు. కాబట్టి మీకు 11 సీట్లు వచ్చినా 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినా కూడా మీకైతే అహంకారం అయితే తగ్గలేదు. అప్పట్లో ప్యాకేజీ స్టార్ అని చెప్పారు, జనాలు నమ్మలే. జనసేన పార్టీ పోటీ చేసినటువంటి 21 సీట్లు 21 సీట్లు గెలిచింది. బీజేపీ వాళ్ళకు తక్కువ సీట్లు ఇచ్చారు, కానీ మీ కర్మగాలి బీజేపీ వాళ్ళకు 15 సీట్లు కనుక ఇచ్చి ఉంటే మీకన్నా ఎక్కువ సీట్లు వచ్చేది. ఆంధ్రప్రదేశ్లో 4వ పార్టీగా స్థిరపడేది జగన్మోహన్ రెడ్డి గారి మీది. కాబట్టి మీకు 39% ఓటు బ్యాంకు ఎలా వచ్చిందంటే, మీరు 151 మంది ఎమ్మెల్యేలుండి, 30కి పైగా ఎంపీలుండి, మంత్రులుండి, ఐఏఎస్లు ఐపీఎస్లు వాడుకొని, అదేవిధంగా 2,50,000 మంది దాకా వాలంటీర్లను పెట్టుకొని జనాలను ఓటుకు 2,000 ఇచ్చి వాళ్ళందరినీ ఆ పోలింగ్ బూత్కు తీసుకెళ్లి ఓట్లు వేస్తే మనకు వచ్చిన పర్సంటేజ్ 39%, మనకు వచ్చిన సీట్లు 11. కాబట్టి ఆ 39% ఉంది కదా అని నోటికి ఏది వస్తే అది మాట్లాడితే నిజంగా
హాస్యాస్పదంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఇది, మన రేంజ్ ఏంది? ఎమ్మెల్యేకి ఎక్కువ, ప్రతిపక్ష నాయకుడికి తక్కువ. ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి మీరెక్కడ, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? అదేవిధంగా ఈ రాష్ట్రం దాటితే మన పేరు కూడా ఎవరికి తెలియదు. కేవలం రాజశేఖర్ రెడ్డి గారు కొడుకు అంటారే కానీ మీకు అది సొంతంగా మీకు వచ్చినటువంటి ఐడెంటిటీ లేదు. పవన్ కళ్యాణ్ గారు రేపు పొద్దున బీహార్లో ఎన్నికలు కూడా ప్రచారానికి పోబోతారు. మహారాష్ట్రలో వెళ్ళి ప్రచారం చేశాడు. పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో ప్రచారం చేసినటువంటి అన్ని సీట్లు అక్కడ కూడా 100% స్ట్రైక్ రేట్ కొట్టాడు. రేపు పొద్దున తమిళనాడులో ఎన్నికలు జరిగితే తమిళనాడు కూడా వెళ్తాడు. పవన్ కళ్యాణ్ గారేమో మీరు చెప్పినటువంటి ప్యాకేజ్ ఇస్తారు, మీరు చెప్పినటువంటి కార్లు మార్చినట్లు పెళ్ళాలు మారుస్తాడని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ పాన్ ఇండియన్ పొలిటీషియన్ గా మీ కళ్ళ ముందే ఎదిగారు. మీరు అక్కడెక్కడో కొండపై నుంచి కింద పడ్డారు. కాబట్టి అధికారము శాశ్వతం కాదు జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా మీకు ఏమీ తగ్గలేదు. 39% ఓటు ఉందని చెప్పి 39% ఓట్లు ఏ విధంగా వచ్చిందో నేను ఇప్పుడే చెప్పాను. అన్ని చేస్తేనే మనకు 39% ఓట్లు వచ్చింది. 2029లో మీ దగ్గర 151 మంది ఎమ్మెల్యేలు ఉండరు ప్రచారం చేయడానికి, 30 మంది ఎంపీలు లేరు, మంత్రులు లేరు, మీ మాట ఐఏఎస్లు వినరు, ఐపీఎస్లు వినరు. ఇంకేమంటారు? ఈవీఎంలు ట్యాంపర్ చేశారని ఈవీఎంల ద్వారానే 2029లో కూడా ఎన్నికలు జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకేమనంటే ఒంటరిగా పోటీ చేస్తే ఎమ్మెల్యేగా కూడా కాలేడని. ఒంటరిగా పోటీ చేస్తాడా, పొత్తులు పెట్టుకొని వస్తాడా, అవన్నీ ఎవరు అడగరు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీ దగ్గర ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆయన దగ్గర ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీ దగ్గర ఎంతమంది ఎంపీలు ఉన్నారు, ఆయన దగ్గర ఎంతమంది ఎంపీలు ఉన్నారు. మీరు కావాలంటే గుర్తుపెట్టుకోండి. ఈయన 39% నాకు ఓటు బ్యాంకు ఉందంటున్నాడు కదా. లోకల్ బడి ఎలక్షన్లు వస్తాయి కదా, వైఎస్ఆర్సీపీ పార్టీ కన్నా ఎక్కువ జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, జనసేన పార్టీనే అత్యధికంగా గెలవబోతుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి టైం బాగాలేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కన్నా బీజేపీ ఎక్కువ గెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కనుక వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇస్తే బీజేపీ వాళ్ళకు వాళ్ళే ఎక్కువ కొడతారు. కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు స్థాయికి తగ్గట్టుగా మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి లాగా మాట్లాడాలి. అంతేగాని అదేదైనా జబర్దస్త్ ఆర్టిస్ట్ లాగా లేదా అవుట్డేటెడ్ సినిమా యాక్టర్ లాగా సినిమాల్లో పంచ్ డైలాగులు వేస్తే 4 చప్పట్లు పడతాయి, కానీ రాజకీయాల్లో పంచ్ డైలాగులు వేస్తే ఓట్లు పడవు జగన్మోహన్ రెడ్డి గారు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు పార్టీల వారీగా చూస్తే ఫస్ట్ ప్లేస్లో తెలుగుదేశం పార్టీ, రెండో ప్లేస్లో జనసేన పార్టీ, మీది 3వ ప్లేసు. అది కూడా బై మిస్టేక్ 3వ ప్లేస్ వచ్చింది. బీజేపీ వాళ్ళకు కనుక 15 సీట్లు ఇచ్చింటే మీరు 4వ ప్లేస్కి వెళ్ళేవాళ్ళు. అది మన పరిస్థితి. మనము దేశం దాటి వెళ్ళాలంటే కూడా కోర్టులో అఫిడవిట్ వేసి కోర్టులో పర్మిషన్ తీసుకొని వెళ్ళాల్సినటువంటి మనము పవన్ కళ్యాణ్ గారిని అంతంత పెద్ద మాటలు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అనడము ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. సో ఇదే అనమాట పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఏంటంటే ఇది. సో బండ్లు ఓడలైతాయి, ఓడలు బండ్లు అవుతాయి అనేది రాజకీయాల్లో అయితే కనుక 5 సంవత్సరాలకు ఒకసారి బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. కాబట్టి అధికారం ఉన్నప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇప్పుడు చూడండి, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు 3 సార్లు హ్యాట్రిక్ కొట్టినటువంటి నరేంద్ర మోడీ గారితో దర్శనానికి వెళ్ళాడు. 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు గారితో కలిసి ఉన్నారు. మనం ఎవరితో కలిసి ఉన్నాం ఇప్పుడు? గుడివాడ అమరు, సజ్జల రామకృష్ణారెడ్డి, పేర్ని నాని, ఇట్లాంటి వాళ్ళతో కలిసి ఉన్నాము. సో జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు, సభలో మాట్లాడినటువంటి మాటలు 1-2 సార్లు వినండి. ఆయన ఏం చెప్తున్నా అంటే 15 సంవత్సరాలు మేము కూటమిగానే ఎన్నికలకు వెళ్తాం, మేమే గెలవబోతున్నాం, 15 సంవత్సరాలు కూటమి తప్ప వేరే మాట అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండదని చాలా క్లియర్గా చెప్పాడు. సో కూటమిగా ఉంటే మీరు గెలవరని తెలిసే మీకు ఇంత ఫ్రస్ట్రేషన్ అనమాట. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా మీరు మీ కార్యకర్తల చేత ఒంటరిగా చూసుకుందాం, సింగిల్గా పోటీ చేస్తే ఎమ్మెల్యేగా కూడా కాలేడు అని చెప్పి మీరు పోస్టులు పెట్టించవచ్చు గాక, ఆయన బరాబర్ చెప్తున్నాడు, మేము పొత్తులతోనే వస్తాము, మేము ఎన్డీఏ కూటమితోనే వస్తాము, రాబోయే ఎన్నికల్లో కూడా గెలవబోయేది ఎన్డీఏనే అని చెప్పి చాలా క్లియర్గా చెప్పేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇంకా మీరు ఫ్యూచర్ ప్లానింగ్ కర్ణాటకలో సెటిల్ అవుతారా లేకపోతే లండన్లో సెటిల్ అవుతారా, మీరు ఇంకా ప్లానింగ్ చేసుకోండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.